మ్యాట్రిసెస్ ఫర్ ఎవాల్యుయేటింగ్ క్లాసిఫికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయడానికి మ్యాట్రిసెస్ చూద్దాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్ ఎట్లుంటాయంటే మ్యాట్రిసెస్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఒక రిగ్రెషన్ మోడల్ని ఒక పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఈ మ్యాట్రిసెస్ ఉంటాయి. ఏవి మీన్ స్క్వేర్ ఎర్రర్ కానీ ఆర్ స్క్వేర్ కానీ కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ ఒక రిగ్రెషన్ మోడల్ని పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఈ మ్యాట్రిసెస్ ఉంటాయి. అలానే మన క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్ అయితే క్లాసిఫికేషన్ మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ఈ ఫాలోయింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఫాలోయింగ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేవి ఉంటాయి. లైక్ యాక్యురసీ కానీ సెన్సిటివిటీ అనేది రికాల్ అని ఒకటి, అంటే స్పెసిఫిసిటీ, ప్రిసిషన్, F1 స్కోర్ ఇవి ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. ఎందుకు ఏదైతే క్లాసిఫికేషన్ మోడల్ తయారు చేస్తామో దాని యొక్క పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ని ఎస్టిమేట్ చేయడానికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎట్లా ఉంటుందంటే ఒక మన దగ్గర 3 లేబుల్స్ ఉన్నాయి అనుకోండి, C1, C2, C3 అని 3 క్లాసులు ఉన్నాయి ఆ క్లాసిఫికేషన్ మోడల్లో. సో ఇలా వస్తుంది C1, C2, C3, C1, C2, C3 ఇవన్నీ యాక్చువల్ అవుట్పుట్స్, ఇవి ప్రిడిక్టెడ్ అవుట్పుట్స్. సో C1 క్లాస్లో మనకి ఎన్ని 20 C1 క్లాస్లో 20 ఉంటే ప్రిడిక్టెడ్ కూడా 28. C1 క్లాస్లో యాక్చువల్ అవుట్పుట్ ఏం కావాలి, 10 కావాలి. అండర్ క్లాస్ టు ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఏమైంది, సో అండర్ క్లాస్ టు 20 వచ్చింది. సో అట్లా C1 క్లాస్లో ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఏమొచ్చింది, C3 2 వచ్చింది. అట్లనే C2 కూడా C2 అనే క్లాస్లో ప్రిడిక్టెడ్ అవుట్పుట్ 3, C2 అనే క్లాస్లో ప్రిడిక్టెడ్ అవుట్పుట్ 47, C2 అనే క్లాస్లో ప్రిడిక్టెడ్ అవుట్పుట్ 0, C3 అనే క్లాస్లో C1 అండర్ C2 అంటే 2 బిలాంగ్స్ ఎక్కడ అంటే ఇది బిలాంగ్స్ టు క్లాస్ 3 బిలాంగ్స్ అవుతుంది. కానీ మోడల్ ఏం ప్రిడిక్ట్ చేసింది, అండర్ C1 అని ప్రిడిక్ట్ చేసింది. ఓకేనా. ఇప్పుడు క్లాస్ 5 అనే కూడా ఏ క్లాస్కి బిలాంగ్ అవుతుంది, క్లాస్ 3కి బిలాంగ్ అవుతుంది. కానీ దేని కింద ప్రిడిక్ట్ చేసింది, క్లాస్ 2 కింద ప్రిడిక్ట్ చేసింది. కానీ 11 చూడు, 11 బిలాంగ్స్ టు క్లాస్ 3 అండ్ ప్రిడిక్టర్ ఆల్సో ఇన్ క్లాస్ 3. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఏదైతే డయాగ్నల్ ఉంటాయో 20, 47, 3 ఈ 3 వాల్యూ, ఈ డయాగ్నల్ ఉన్న వాల్యూసే ఆ క్లాస్కి బిలాంగ్ అయితే ఆ ప్రిడిక్టెడ్ కూడా సేమ్ సేమ్ ఆ క్లాస్లో ప్రిడిక్ట్ అయింది. సో ఇవి కరెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ఏటి డయాగ్నల్ ఉంటాయో వాల్యూస్ కౌంట్స్ ఆఫ్ ద కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్ క్లాసిఫికేషన్ అయ్యాయని చెప్పొచ్చు. ఇవన్నీ 3, 5, 3, 2, 5, 10, 2, 0 ఇవన్నీ మిస్క్వాలిఫికేషన్ లెక్క చెప్పచ్చు ఈ రిమైనింగ్ కలిసింది. సో ఏంటిది 47 అనేది బిలాంగ్స్ టు క్లాస్ 2 అండ్ ప్రిడిక్టెడ్ అండర్ ఆల్సో క్లాస్ 2. కానీ 3 చూడు, ఇక్కడ ఈ 3 అనేది క్లాస్ 2కి బిలాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రిడిక్ట్ అయింది C1 క్లాస్లో ప్రిడిక్ట్ అయింది. అందుకే ఇవన్నీ మిస్క్లాసిఫికేషన్ వాల్యూస్ కిందకి వస్తాయి. 20, 47, 11 ఈ డయాగ్నల్ వాల్యూసే కరెక్ట్ క్లాసిఫికేషన్ వాల్యూస్ కిందకి వస్తాయి. ఇప్పుడు యాక్యురసీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి యాక్యురసీ చూద్దాం. ఇప్పుడు దీని యాక్యురసీ తీసి ఎట్లుంటుంది, యాక్యురసీ ఫార్ములా ఏంటది, ఈ యాక్యురసీ ఏం చేస్తుంది అంటే వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ ఫర్ ద క్లాసిఫికేషన్. ఇది ఒక వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ నెంబర్ ఆఫ్ కరెక్ట్ క్లాసిఫికేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్. ఇవి మన కరెక్ట్ క్లాసిఫికేషన్స్ ఏమని చెప్పిన 20, 47, 11 ఇవన్నీ కరెక్ట్ క్లాసిఫికేషన్, ఇవన్నీ మిస్క్వాలిఫికేషన్. సో 20 + 47 + 11 బై టోటల్ అన్ని చేస్తే నాకు ఎంత వస్తుంది, 78/100. సో 0.78 ఈజ్ మై యాక్యురసీ. ఓకే. ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్ మోడల్ చూద్దాం. ఇక మనకి 2 ఉన్నాయి, 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ అయ్యి ఇక్కడ నాకు నెగిటివ్ వస్తే నేను ఏమంటాం, ట్రూ నెగిటివ్ అంటాం. నాకు నెగిటివ్ ఉండాలి, అక్కడ ప్రిడిక్టెడ్ క్లాస్లో నెగిటివ్ ఉంటే ఏమైంది, ఈ ట్రూ నెగిటివ్ అయింది. వాళ్ళు నాకు నెగిటివ్ అయ్యి కానీ నాకు పాజిటివ్ క్లాస్లో ప్రిడిక్ట్ అయ్యింది అప్పుడు దీని ఏమవుతుంది, ఫాల్స్ పాజిటివ్. అట్లా నేను పాజిటివ్ అయ్యి అది మనకి పాజిటివ్లో అండర్ పాజిటివ్ క్లాస్లో వస్తే ఏమవుతుంది, ట్రూ పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయ్యి అది నెగిటివ్లో వస్తే ఫాల్స్ నెగిటివ్ అట్లా వచ్చింది అనమాట. సో దానికంటూ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. యాక్యురసీ కానీ సెన్సిటివ్ రికాల్ కానీ స్పెసిఫిసిటీ, ప్రిసిషన్ సేమ్ ట్రూ పాజిటివ్ + ట్రూ నెగిటివ్ బై అన్ని సమ్ చేయాలి. రికాల్కి ట్రూ పాజిటివ్ బై FN ఫాల్స్ నెగిటివ్, ట్రూ నెగిటివ్ బై ఇక్కడ ట్రూ పాజిటివ్ ట్రూ నెగిటివ్ వస్తుంది అంటే ప్రిసిషన్ ట్రూ పాజిటివ్ + ఫాల్స్ పాజిటివ్. ట్రూ పాజిటివ్ రేట్ ఎట్లా చేస్తావు, సెన్సిటివ్ బై రికాల్. ఫాల్స్ పాజిటివ్ రేట్ చేయాలంటే 1 - స్పెసిఫిటీ చేస్తే అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇవన్నీ సాల్వ్ చేద్దాం. F1 స్కోర్ ఉంటుంది. ఒకవేళ F1 స్కోర్ నియర్ టు 1 అనుకో అది గుడ్ క్లాసిఫికేషన్ మోడల్ అన్నట్టు. ఈ F1 స్కోర్ నియర్ టు 0 అనుకో ఆ క్లాసిఫికేషన్ మోడల్ బ్యాడ్ అని అర్థం. F1 స్కోర్ ఎట్లా క్యాలిక్యులేట్, 2 × ప్రిసిషన్ × రికాల్ బై ప్రిసిషన్ + రికాల్.
ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ ఫార్ములా అన్నిట్లో పెట్టి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన యాక్చువల్స్, ప్రిడిక్టెడ్ను, ప్రిడిక్టెడ్. సో అలా ట్రూ నెగిటివ్ 47 అంటే ఫాల్స్ పాజిటివ్ 5, ఫాల్స్ నెగిటివ్ 5, ట్రూ పాజిటివ్ 25. సో ఓవరాల్గా మనం క్లాసిఫికేషన్ ఫస్ట్ అక్యురసీ, ఓవరాల్ ఆఫ్టర్ క్లాసిఫైర్ కరెక్ట్. సో అక్యురసీ ఏం చెప్తుంది, ఆఫ్టర్ క్లాసిఫైర్ అనేది కరెక్ట్ అని చెప్పేది అక్యురసీ. సో అక్యురసీ ఫ్రమ్ ట్రూ నెగిటివ్ విత్ ట్రూ పాజిటివ్ బై అన్ని సమ్ ఆఫ్ ఆల్. సో ఇలా మనకి ట్రూ పాజిటివ్ ఏది, ఇది. ట్రూ నెగిటివ్ ఏది, ఇది. సో 45 + 95/150 = 93.33. ఈ క్లాసిఫై ఇంతవరకు కరెక్ట్ అని చెప్తారు అక్యురసీ. సో 93.33%. తర్వాత మిస్క్లాసిఫికేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. మిస్క్లాసిఫికేషన్ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేసుకున్నావు, ట్రూ పాజిటివ్, ట్రూ నెగిటివ్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేసుకోవాలి, ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ ప్రాబిలిటీస్ తీసుకోవాలి. మిస్క్లాసిఫికేషన్ రేట్ అంటే ఈ క్లాసిఫికేషన్ రేటు, మిస్క్లాసిఫికేషన్ రేటు 5. సో 10/150, 6.67 వచ్చింది. సో ట్రూ పాజిటివ్ రేట్ని దీన్ని మనం రీకాల్ కూడా అనొచ్చు. రీకాల్ అన్న ట్రూ పాజిటివ్ రేట్ అని ఒకటే కన్ఫ్యూజ్ కాదు, కానీ రీకాల్కి ట్రూ పాజిటివ్ బై యాక్చువల్లీ ఎన్ని ఎస్ వచ్చినాయి. ఓకే, నాకు ట్రూ పాజిటివ్ ఏంటుంది 95 ఉంది. యాక్చువల్ నాకు వచ్చిన ఎస్ ఎన్ని, యాక్చువల్ ఎస్ 5 + 95 100, అందుకే 95%. తర్వాత ఫాల్స్ పాజిటివ్ రేట్ ఏం చేస్తుంది, వెన్ ఇట్స్ యాక్చువల్లీ హౌ ఆఫ్టెన్ డస్ ఇట్ ప్రిడిక్టెడ్. పక్కాది ఎస్, కానీ ఎస్ నో అయినప్పటికీ కూడా ఇంత ఆఫ్టెన్గా అది ఎస్ అని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఇది ఫాల్స్ పాజిటివ్ రేట్ అనమాట. సో ఫాల్స్ పాజిటివ్ బై యాక్చువల్ ఫాల్స్ పాజిటివ్ ఏంటన్నది 5/50. యాక్చువల్ ఎన్ని, ఇవి రెండు కలిపితే నాకు 50 వస్తుంది, 50. సో 10%. ట్రూ నెగిటివ్ ఏంటిది, వెన్ ఇట్స్ యాక్చువల్లీ నో అయ్యి ఉండి మళ్ళీ ఇంకా ప్రిడిక్టెడ్ కూడా మనకి నో అని వేయాలి, దాన్ని ట్రూ నెగిటివ్ రేట్ అంటారు. దీన్ని స్పెసిఫిసిటీ కూడా అంటారు. అంటే ట్రూ నెగిటివ్ బై యాక్చువల్ ట్రూ నెగిటివ్ ఏంటో మనకి 45 బై యాక్చువల్ నో ఏంటనే మనకి 45 + 5 51. సో 90% అట్లా వచ్చింది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే. తర్వాత ప్రిసిషన్ ఏం చేస్తుంది, వెన్ ఇట్ ఈస్ ప్రిడిక్ట్ సెట్స్ హౌ ఆఫ్టర్ ఇట్ ఈస్ కరెక్ట్. దాన్ని ప్రిడిక్ట్ ఎస్ ప్రిడిక్ట్ చేసినప్పుడు ఇంత కరెక్ట్ వరకు ఎన్నిసార్లు అది కరెక్ట్ వస్తుంది. సో ఎస్ బై ప్రిడిక్టెడ్ ఎస్ 95 is the true positive by total నాకు ప్రిడిక్టెడ్ ఎస్ ఎన్ని 100, 95%. ప్రీ వాల్యూస్ అని ఒకటి ఉంటుంది. హౌ ఆఫ్టెన్ డస్ ద ఎస్ కండిషన్ యాక్చువల్ అక్కర్ ఇన్ ద అవర్ శాంపుల్. ఎంత ఆఫ్టెన్గా మనకి ఎస్ కండిషన్ అనేది మన శాంపుల్లో వస్తుంది. యాక్చువల్ ఎస్ బై టోటల్. యాక్చువల్ ఎస్ మనకి ఎన్ని 100 ఉన్నాయి, టోటల్ మనకు ఉన్న శాంపుల్స్ ఎన్ని 150. సో 66.67 అని అంత సార్లు మనకి ఎస్ కండిషన్ యాక్చువల్గా అక్కర్ అవుతుంది మన శాంపుల్, అంత ఆఫ్టెన్గా వస్తుంది. ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకొని వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయడమే, నేను ఇంకేం చేయలేదు. ఇవి మన ఫార్ములాలు, ఇవి మెయిన్ ప్రతి కన్ఫ్యూజన్ మ్యాథ్లో వచ్చే ఫార్ములా. అక్యురసీ, రీకాల్, స్పెసిఫిసిటీ, ప్రిసిషన్. ట్రూ పాజిటివ్ రేట్ అంటే స్పెసిఫిసిటీ బై రీకాల్, ఫాల్స్ పాజిటివ్ రేట్ అంటే 1 - స్పెసిఫిటీ. ఇంకోటి మెయిన్ F1 స్కోర్. F1 స్కోర్ = 2 × ప్రిసిషన్ × రీకాల్ బై ప్రిసిషన్ + రీకాల్. ఒకవేళ F1 స్కోర్ నీకు నియర్ టు 1 వచ్చినాకో ఇట్స్ మంచి క్లాసిఫికేషన్ మోడల్. ఒకవేళ 0 to నియర్ టు 0 వచ్చినాకో ఇట్స్ అంత మంచి క్లాసిఫికేషన్ మోడల్ కాదన్నట్టు.